హాయ్ హలో ప్రియా కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పండుగప్ప అండి. ఇది మనం ఇది వరకు చేసి చేపల కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ముందు పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందామండి. కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇది కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇది పచ్చి వాసన పోయేలాగా కొంచెం వేయించుకుని వేగిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందామండి. ఇదిగోండి, ముందు మిక్సీ జార్ తీసుకుని ఇందులో వెల్లుల్లిపాయలు, టమాటా ముక్కలు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇలా మిక్సీ పెట్టేసుకుందామండి. పేస్ట్ చేసుకుందాము. ఇదిగోండి, ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం. ఇదిగోండి, మిక్సీ జార్లోను కొబ్బరి ముక్కలు వేసుకుని మూత పెట్టుకుని ఇది కూడా పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, పేస్ట్ చేసాం కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని పాలు తీసుకోవాలండి. కొబ్బరి పాలు వాటర్ తీసుకుని కొబ్బరి పాలు తీసుకుందాం. ఇదిగోండి, ఇంకో మిక్సీ జార్ తీసుకున్నాం కదా, ఇందులో మనం వేయించినవి ఉన్నాయి కదండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇది పొడి చేసుకుందాం మిక్సీలో వేసి. ఇదిగోండి, ఈ పౌడర్ మసాలా మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకుంది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. టమాటా, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసాం కదండి, ఈ పేస్ట్ వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, ఇందులో ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి చేసుకున్నాం కదండి, వేసుకుందాం. కారం అండి, ఇవన్నీ బాగా పట్టించాలండి. ఇప్పుడు మనం ఇందులో చేపలు వేసేసుకుందామండి. ఇది ఒక 5 నిమిషాల పడదాం ఉంచుదాము. ఇవన్నీ ఇందులో మనం ఇప్పుడు కొబ్బరిపాలు తీసుకున్నాం కదా, ఈ కొబ్బరిపాలు వేసేసుకున్నామండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. అప్పుడు మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు చేపల పులుసులో చింతపండు పులుసు వేసుకుందామండి.
పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండి వేసి మరగనిద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, చూసారా మన చేపల కూర చాలా బాగుంది. ఇందాక మెంతిపొడి మనం చేసుకున్న మెంతిపొడి ఉన్నాడు కదా, అది కొద్ది పైన వేసుకుందాం. మెంతిపొడి వేసుకుని కొద్దిగా చూసారా నూనె ఎలా ఎలా బయటకు వచ్చేసింది, తేలిపోతున్నట్టు వచ్చేసింది. చూసారా నూనె చూడండి ఎలా వచ్చిందో. అయిపోయిందండి. మనం కొంచెం పులుసులా ఉంచుకొని దించుకుందాము. సరే అంతేండి. ఇప్పుడు మనం వెన్న ఉంది కదండి, ఇది మనం పాలు మేకడ తీసేస్తుంది వెన్న వస్తుంది కదండి, ఆ వెన్న వేసుకోవాలండి. ఇప్పుడు సరే వేసుకుని స్టవ్ కట్టేసుకుందాం. ఎంత బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. పండుగ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ట్రై చేయండి. సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ.